ఫోన్ ట్యాపింగ్ తో సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులని బ్లాక్ మెయిల్ చేశారని ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లని కూడా ట్యాప్ చేశారంటూ మండిపడ్డారు. ఈ కేసులో నిందితులని రిమాండ్కి పంపించాలన్నారు. ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో కేసును నమోదు చేయాలని కోరారు. ఈ కేసులో అసలు ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏనని ఆరోపించారు. A1 గా కేసీఆర్, A2 గా మాజీ మంత్రి హరీష్ రావు, A3 గా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మిగిలిన ఆఫీసర్లను చేర్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానే అన్నారు. to instigate and to order the Telangana DGP to involve in this matter and kindly make a free and fair inquiry in a comprehensive manner, not in the piecemeal manner. This is my humble request to the Honorable Chief Justice of India, because these phones were not only used in Telangana. Karnataka election unte ee device bidar potundi, Andhra Pradesh election unte ee device సూర్యాపేట కోదాడ మధ్య పోయి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల పోతుంది. దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం, ఇట్లా వాళ్ళు ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసి బ్లాక్మెయిల్ చేసి మీకు ఒక మంచి మాట చెప్తాం. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం. ఆయన మీద వీళ్ళకి కట్టుబడ్డది నెంబర్ 2దో నెంబర్ 3దో కట్టుబడ్డది. ఆయన ఇంటికి పోలీసులను పంపి ఇంట్లోకి 2 కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చి పంచనామా చేయలేదు, కేసు చేయలేదు. 2 కోట్లు తీసుకుపోయింది పోలీసులు. తర్వాత వాళ్ళ తుపాకులు పెట్టి 13 కోట్లు మద్దతు ఎలక్ట్రానిక్ బాండ్స్ పెట్టి మన పేపర్లో పెట్టి అదృష్టం ఏంటంటే ఇలాగ టీవీ ఛానల్ ఓనర్ అయింది. పేరు చెప్పడం నాకు పంచుకోలేదు. మీరే ఎప్పుడైనా ఫోన్ చేసినట్టన్నా నేను తప్పులు చేస్తే రాజకీయ నాయకులు తప్పు చేస్తే కాయ నిర్వాహకులతో తప్పు చేస్తే జుడిషియరీ తప్పు చేస్తే సుదీని చేయాల్సినటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.